ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి ప్రార్థన చేసి ఒక చక్కని వాగ్దానం ఆత్మ ప్రేరేపణ ద్వారా పొందుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మరి నీ ప్రజల ముందుకు వచ్చి ఉండగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించమని యేసును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బైబిల్ గ్రంథములో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఒక్కసారి ధ్యానం చేసుకుందాం. చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం 101వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేసినట్లయితే, ఆయన దిక్కులేని దరిద్రులు ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకములో మనుషులు జీవితాలు బాగా పరిశీలిస్తూ ఉంటే ఎవరికి ఎక్కువ దగ్గర అవుతారంటే ఆస్తి కలిగిన వారి మాట వినేవారు కనబడుతూ ఉంటారు. పదవులు కలిగిన వారి మాట వినేవారు కనబడుతూ ఉంటారు. కాస్త గవర్నమెంట్ జాబ్ కలిగి ఉందాతన హోదాలో ఉన్నవారి మాట వినేవారు కనబడుతూ ఉంటారు. కానీ పేదవాడి యొక్క మాట వినడానికి ఎవరున్నారు? దరిద్రం అనుభవిస్తున్న వారి జీవితాల్లో మాట వినడానికి ఎవరున్నారు? నిరుపేద వంటి జీవితాన్ని అనుభవిస్తున్న వారి యొక్క మాట వినేవారు ఎవరైనా ఉన్నారు అంటే, ప్రపంచవ్యాప్తంగా మనం వెతుకుతుంటే దైవజన్మ ఒక ఆయన వాగ్దానంతో అంటున్నాడు, దరిద్రుల ప్రార్థన, నిరుపేదల యొక్క ప్రార్థన నిరాకరింపక నేను వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాను. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా కాస్తను బాధలతో పేదరికంలో ఉండి నీ మాట ఎవరు ఈ లోకంలో అంగీకరిస్తలేదా? నీ మాట ఎవరు వినే స్థాయిలో లేరా? అయితే దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన వైపు నేను తిరుగుతున్నాను. నువ్వు పేదరాలుగా ఉండి భూలోకంలో ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన వినడానికి ఇష్టం లేని వారు చాలామంది ఉండొచ్చేమో, కానీ సృష్టికర్త దేవుడు పలుకుతున్న మాట, నీ ప్రార్థన వైపు తిరుగుతున్నాను. నువ్వు పేదవాడిగా ఉండి నీ గృహంలో ప్రార్థిస్తూ ఉంటే, దరిద్రం అనుభవిస్తూ నీ గృహంలో ప్రార్థిస్తూ ఉంటే, నీ జీవితంలో పేదరికంతో పాటు నీవు దరిద్రమైన స్థితిలో ఉండి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, వారి ప్రార్థన వైపు నేను తిరుగుతున్నాను. దేవుడు స్తోత్రం. నీ ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నదాయవచ్చునమా. ఈ లోకంలో పేదవాడిగా నువ్వు ఉండి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న ఏ మనుషులు కూడా నీ మాట వైపు తిరగడానికి కానీ, నువ్వు చెప్పింది వినడానికి కానీ అంగీకరించే మనుషులు కనబడరు. కానీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం గమనిస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నేను త్రోసివేయను. ఎవరైనా పేదవాడు మాట ఒక రాజకీయ నాయకుడు వింటాడా? పేదవాడు మాట ఒక గొప్ప గవర్నమెంట్ జాబ్లో ఉన్నవాడు వింటాడా? పేదవాడు మాట ఈ లోకంలో ఆస్తిలో వింటాడా అంటే ఎవరు కూడా అంగీకరించరు. పైగా వారి మాట త్రోసివేస్తూ ఉంటారు. నువ్వు నాకు చెప్పింది ఏంట్లే అని త్రోసివేస్తూ ఉంటారు. కానీ సృష్టికి ఆధారమైన దేవుడు, ఈ ప్రపంచ నిర్మాణం చేసిన దేవుడు, సకల దేవదూతల చేత పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న దేవుడు అంటున్నాడు, నీవు ప్రార్థరికములో ఉండి ప్రార్థించే వ్యక్తివైతే నీ ప్రార్థన నిరాకరింపన కానీ నీ ప్రార్థన వినడానికి నీ వైపు తిరుగుతాను. నీ ప్రార్థన వినడానికి నేను నీ వైపు తిరుగుతానని ఈ ఉదయకాలమే చక్కని వాగ్దానంతో దేవుడు మాట. నా ప్రేమైన దైవజనమ, ఒకవేళ పేదరికంలో ఉండి దరిద్రములో ఉండి నా మాట దేవుడు వింటాడా? నా ప్రార్థన ప్రభువు వింటాడా? ఆయన సృష్టికర్త దేవుడు కదా, నా ప్రార్థన వింటాడని ఆలోచించే వ్యక్తి అయితే ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థన వైపు నేను వెనుకుతున్నాను. నీ ప్రార్థన వింటాను, నీ ప్రార్థన తిరుగుతాను.
దేవుని ప్రార్థన ఆలకించి నీ పేదరికాన్ని, దరిద్రాన్ని కొట్టివేయడానికి ఈ ఉదయకాలం దేవుడు నీ ప్రార్థన వైపు తిరుగుతుండగా ప్రార్థనతో ప్రభు దగ్గరగా మారు. ఇంకెందుకు ఆలస్యం? అందరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఎంత చక్కని వాగ్దానం మాకు అందిస్తున్నావు ప్రభా. నిజమే ప్రభా, ఒక పేదవాడు మాట ఎవరు వింటారు తండ్రి? ఒక దరిద్రం అనుభవిస్తున్న వారి వైపు ఎవరు తిరుగుతారు తండ్రి? ప్రభా, నువ్వు అంటున్నావు నీ ప్రార్థన వైపు తిరుగుతానంటున్నావు తండ్రి. తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో వారిని ధైర్యపరచండి. వారి పేదరికములో, దరిద్రములో, వారి పరిస్థితులు తారుమారు స్థితిగతుల్లో ఉన్న ప్రార్థన చేయుచుండగా వారందరినీ ప్రార్థన ఆలకించి ఆస్వాదించండి. ఎంతమంది బాధల్లో, కష్టాల్లో ప్రార్థన చేస్తున్నారో వారి కష్టాలు తొలగించి, ఎంతమంది అనారోగ్యంలో ఉండి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి స్వస్థ, ఎంతమంది అయితే అప్పుల్లో ఉండి ప్రార్థిస్తున్నారో వారి అప్పులు విడుదల, ఎంతమంది బిడ్డలు లేక ప్రార్థిస్తున్నారో బిడ్డల దయచేయండి. ఎంతమంది వివాహము కాక ప్రార్థిస్తూ చక్కని వివాహం దయచి ఈ రీతిగా ప్రభావ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించమని యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్ దైవజనమ. మా యొక్క యూట్యూబ్ ఛానల్ YAJ ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్. దయచేసి గమనించాలి, ఈ యొక్క ఛానల్ కేవలం దేవుడు మహిమ కొరకు ఏర్పరచబడింది. ఎంతవరకు నీవు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వ్యక్తివైతే ఈరోజే చెయ్యి. దేవుడు వర్తమానాల ద్వారా, దేవుడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, బలమైన సాక్ష్యాల ద్వారా ఈ యొక్క ఛానల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నారు. నీవు చేసుకున్న సబ్స్క్రైబ్ ఉన్న నీవు 10 మందికి నువ్వు తెలియపరిచి వాని సువార్తలో భాగస్వాములుగా మార్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.